ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ఎట్టకేలకు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుంది. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తూ ఇటీవల కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త రైల్వే జోన్ 2026 జూన్ 1 నుంచి అధికారికంగా అమల్లోకి వస్తుందని కేంద్రం పేర్కొంది. ఇక విశాఖ జోన్ పరిధిలోకి విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, గుంతకల్లు డివిజన్లు వచ్చేశాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో కొత్త రైల్వే డివిజన్ రాయగూడ కేంద్రంగా ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో ఊపందుకున్న జోన్ పనులపై మరింత సమాచారం మా విశాఖపట్నం స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. 4 దశాబ్దాల కళ విశాఖ రైల్వే జోన్. ఎట్టకేలకు విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్గా నామకరణం చేశారో దీనికి సంబంధించి ఇటీవలే గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. జూన్ 1వ తేదీ నుంచి కూడా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అది సిద్ధమవుతుంది. ప్రస్తుతం తాత్కాలిక సౌత్ కోస్ట్ రైల్వే జిఎం కార్యాలయం వద్ద ప్రస్తుతం ఇటీవలే ఆ విశాఖ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి ఇటీవలే ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్న ఈ సౌత్ కోస్ట్ రైల్వే తాత్కాలిక జిఎం కార్యాలయంలోనే ఇటీవల ఒక ప్రత్యేకమైన సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే మంత్రి కూడా జూన్ 1వ తేదీ నుంచి కూడా సౌత్ కోస్ట్ రైల్వే కార్యకలాపాలు అయితే ప్రారంభం కానున్నాయని చెప్పి కూడా గెజెట్ కేంద్రం అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా జోన్ పేరుతో ఏర్పాటైన ఈ రైల్వే జోన్ కోసం ప్రత్యేకంగా గతంలోనే ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా సుదీర్ఘ పోరాటం కూడా చేశారు. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక రైల్వే జోన్ లేకుండానే ఆంధ్రప్రదేశ్ అయితే ఇన్నాళ్ళు నడిచింది. అయితే దేశ ప్రధాని నరేంద్ర మోదీ 2019 ఎన్నికల ప్రచారంలో విశాఖకు వచ్చినప్పుడే విశాఖపట్నం వేదికగానే రైల్వే జోన్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే ప్రధాని హామీ ఏదైతే ఇచ్చారో రైల్వే జోన్ సంబంధించి ఇది అమలు కావడానికి 7 ఏళ్ళు సమయం పట్టింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించిన తర్వాత ప్రధాన కార్యాలయం నిర్మాణానికి అప్పట్లోనే కేంద్రం చేసింది. అయితే దానికి అవసరమైన భూముల కేటాయింపులో గత వైసీపీ ప్రభుత్వం అయితే మాత్రం తీవ్ర స్థాయిలో జాప్యం చేసిందని విమర్శ కూడా జరిగింది. ఒక విధంగా రైల్వే జోన్ కార్యకలాపాలు ముందుకు వెళ్లకుండా కూడా మోకాలు అడ్డారని చెప్పేసి కూడా అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అయితే విశాఖపట్నంలో బీఆర్టీఎస్ రహదారులకు కావచ్చు లేదా ఇతర అవసరాలకు రైల్వేకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంది. వాటికి ప్రత్యామ్నాయంగా ముడసర్లోని 52.2 ఎకరాలకు కేటాయించింది. ఈ నేపథ్యంలో నగరానికి దూరంగా ఉన్న ప్రశాంతంగా ఉండే ఆ భూముల్లో రైల్వే జోన్ కార్యకలాపాలు సంబంధించి ఏదైతే ప్రధాన కార్యాలయాలు ప్రశాంతమైన వాతావరణం నిర్మించాలని కూడా ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ కూడా దానికి సంబంధించి నిర్ణయించింది. అయితే అప్పట్లో దానికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం అయితే దానికి సంబంధించి కొంచెం పూర్తి స్థాయిలో పనులు ముందుకు వెళ్లకుండా జాప్యం చేశారని విమర్శలు వచ్చాయి. బట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా రైల్వే జోన్ విషయంలో అయితే పూర్తి స్థాయిలో పనులు వేగవంతం జరుపుకున్నట్లుగా మనం చూడొచ్చు. విశాఖపట్నం ఇటీవల విశాఖపట్నం వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి కూడా ప్రత్యేకంగా ఈ రైల్వే జోన్ కార్యాలయం పనులు ప్రారంభించాలని గతంలో చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముడసర్లో అయితే ఆ రైల్వే జోన్ సంబంధించిన కార్యాలయం పనులు అయితే పుంజుకున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాగానే రైల్వే జోన్ పనులు చాలా వేగవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి విశాఖ వేదికగా సౌత్ కోస్ట్ రైల్వే కార్యకలాపాలు అయితే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇటీవలే గెజెట్ నోటిఫికేషన్ రావడంతో ఉత్తరాంధ్ర ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరితగిన ఈ కార్యకలాపాలు ప్రారంభించాలని చెప్పేసి కూడా విశాఖలో ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం సిరిపురం ప్రధాన ప్రాంగణం వద్ద ఉన్నాం. సిరిపురం ప్రధాన ప్రాంగణం దగ్గర ఏదైతే ఉందో ది డెక్ బిల్డింగ్లో డెక్ భవనం ఏదైతే మనం చూస్తున్నామో ది డెక్ విఎండిఏ కాంప్లెక్స్లో ప్రజెంట్ తాత్కాలిక సౌత్ కోస్ట్ రైల్వే జిఎం కార్యాలయం అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే గెజెట్ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో ఏ డివిజన్ ఏ పరిధిలో ఉంటుంది, రాయగఢ్ డివిజన్ ఏ విధంగా ఉంటుంది, విశాఖ డివిజన్లో ఏ పరిధి వస్తే ఒక కేంద్రం నుంచి ఒక గెజెట్ రిలీజ్ అయింది. కాబట్టి ఇక్కడ నుంచి జూన్ 1వ తేదీ నుంచి ఈ నూతన జోన్ ద్వారానే విశాఖ వేదికగానే ఈ కొత్త రైల్వే జోన్ సంబంధించి కార్యకలాపాలు
ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలు కళ దాదాపు 4 దశాబ్దాల కళ ఎట్టకేలకు కూటమి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దీనిపై కసరత్తు చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు ఈ హామీ నెరవేరడంతో ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచే కార్యకలాపాలు త్వరితగిన ప్రారంభించే విధంగా అడుగులు వేయాలని కూడా విశాఖ వాసులు కోరుకుంటున్న అంశంగా మనం చూడవచ్చు. వీడియో జర్నలిస్టు కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.